హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా యమ్మీగా చికెన్ కబాబ్స్ అది రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో, నా వీడియో చూస్తా ఛానల్ ఇప్పటికొచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే పైన బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేయడం మర్చిపోకండి. సో, వీడియోలోకెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక టమాటో కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. అది బోన్లెస్ తీసుకున్నాను. ఈ చికెన్‌ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. సో, దీంతో పాటుగా చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అదొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు ఇంకొక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. సో, ఈ మసాలాతో పాటు లైట్‌గా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. నేనైతే స్కిప్ చేశాను. ఎందుకంటే ఇంట్లో కొంచెం పడదు. పెప్పర్ పౌడర్ కొంచెం దూరంగా పెడతారు. సో, అందుకని యాడ్ చేయలేదు. సో, మసాలాలన్నీ వేసుకున్నాం కదండీ! తర్వాత ఒక నిమ్మ చెక్క కట్ చేసి పిండుకోండి సరిపోతుంది. సో, నేను తీసుకున్నది పావు కేజీ కాబట్టి ఒక చెక్క సరిపోతుంది. ఇంకా క్వాంటిటీ ఎక్కువయ్యే కొద్దీ పెంచుకోవాలండి. హాఫ్ కేజీ అయితే ఒక లెమన్ పడుతుంది. సో, నాకైతే హాఫ్ సరిపోతుంది. సో, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్, అలాగే క్యాప్సికము, ఆనియన్ పీసెస్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మసాలా అంతా పట్టేటట్టు ముక్కలకి, అలాగే ఆ పీసెస్ అన్నిటికి పట్టాలి. ఆనియన్, క్యాప్సికము, టమాటో, చికెన్ పీసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. సో, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా కలుపుకోవాలి. సో, ఈ ముక్కలన్నీ బాగా కలిసినాయి కదండీ! ఇప్పుడు దీన్ని ఒక 2-3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి మూత పెట్టుకుని. సో, 3, 4 అవర్స్ తర్వాత తీసి మనం చికెన్ కబాబ్స్ చేసుకోవచ్చండి. దానికి రెడీ అయిపోతుంది చికెన్ అయితే సాఫ్ట్‌గా అయిపోయి. సో, ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుందాం రండి ఫస్ట్. సో, ఫ్రిడ్జ్‌లో 4 గంటల తర్వాత తీస్తే మనకి చికెన్ అయితే ఇలా రెడీ అవుతుందండి. చూడండి వాటర్ ఎలా వచ్చిందో. సో, మనం వెజిటబుల్స్ ఏసాం కదండీ! వాటిల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయి ఇలా జ్యూసీగా అయిపోతుంది. సో, ఇది మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం కబాబ్స్ కాల్చుకోవచ్చు ఇంకా. సో, దేనికి గుచ్చుకోవాలి అని డౌట్ రావచ్చండి. మన ఇంట్లో పుల్లలుంటే పుల్లకి గుచ్చుకోవచ్చు. మన ఈ టూత్ పిక్స్ ఉంటాయి గదండీ! పెద్దవి కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో, వాటికి కూడా గుచ్చుకోవచ్చు. అలాగే అవి లెవ్వు అనుకుంటే గనక మామూలు మనకి ఈ కొబ్బరి ఈనులుంటాయి గదండీ! అవి తీసుకొని వాటికి కూడా గుచ్చుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ మా ఇంట్లో స్టీల్‌ది ఊస ఉందండి. దానికి గుచ్చుతున్నాను. సో, ఒక వెజిటబుల్‌ను అలాగే ఒక చికెన్ పీసు పెట్టుకుంటున్నానండి. చూడండి ఫస్ట్ అయితే క్యాప్సికమ్ పెట్టాను. తర్వాతేమో చికెన్ పీస్ పెట్టి, తర్వాత ఒక ఆనియన్ పీస్ పెట్టి, మళ్ళీ చికెన్ పీస్ పెట్టానండి. తర్వాత టమాటో పెట్టాను. సో, ఇవన్నీ కూడా మనం కుక్ చేశాక ఈజీగా తినేయొచ్చండి. వెజిటబుల్స్ కూడా తినొచ్చు. ఏది వేస్టేజ్ ఉండదు. ఆ వెజిటబుల్స్ కుక్ అయ్యాక చాలా టేస్ట్ ఉంటాయండి. చికెన్ ముక్కలే కాదు, క్యాప్సికమ్ గానీ, టమాటో గానీ చాలా టేస్ట్ ఉంటుంది కాల్చిన తర్వాత. సో, ఒక్కసారి చేసి చూడండి. చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ ఏదైనా వీడియో చేయాలంటే మీరు పెట్టే కామెంట్ మీదే ఆధారపడి ఉంటుందండి. సో, మీకు నచ్చితే గనక నచ్చిందని కామెంట్ చేయండి. ట్రై చేస్తే గనక చేశానని చెప్పి కామెంట్ చేయండి. బావుంటే నెక్స్ట్ వీడియో ఏదన్నా నెక్స్ట్ రెసిపీ కావాలంటే కూడా సిస్టర్ నాకు ఇది కావాలి అని అడిగితే ఖచ్చితంగా చేస్తానండి. సో, మన చికెన్ కబాబ్స్ అయితే మంచి కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోతున్నాయి. సో, ఇలా కలర్‌ఫుల్‌గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో, ఈవినింగ్ టైమ్ చాలా చల్లగా ఉంటుంది కదండీ! సో, ఈ టైంలో వేడిగా సూప్ పెట్టుకుని, అలా వేడిగా చికెన్ కబాబ్స్ చేసుకొని తింటా ఉంటే ఎంత బావుంటుందో ఆలోచించండి. అబ్బా! ఆ ఊహ చూడండి ఎంత బావుందో అసల. ఆ ఊహే అంత బావుందంటే ఇదెంత బావుంటుందో ఆలోచించండి. సో, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా రెసిపీ మొత్తం క్లియర్‌గా చూసి పక్కా చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అందులో డౌటే లేదసలా. సో, ఫైనల్‌గా మన కబాబ్స్ అయితే కాల్చేస్తున్నానండి. చూడండి నేనైతే మా ఇంట్లో ఉన్న చపాతీ పెంకు మీద కాలుస్తున్నాను. సో, నేను డైరెక్ట్‌గా పొయ్యి మీద కాల్చట్లేదు. ఎక్కడ బయట ఫైర్ కూడా పెట్టి కాల్చట్లేదండి. నేనైతే ఇంట్లో చేస్తున్నాను. అది కూడా మా ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న ఈ చపాతీ పెంకు మీదే కాలుస్తున్నాను. సో, మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దాని మీద ట్రై చేయొచ్చు మీరు.
సో, చూడండి ఇలా ఆయిల్ వేసుకొని దానిపైన పెట్టుకొని కాల్చుకోవాలి. సో, దీనిపైన లిడ్ కూడా పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్ వరకు లిడ్ పెట్టి కుక్ అవ్వనివ్వండి. సో, ఇది కుక్ అయ్యేలోపు మనం స్వీట్ కార్న్ సూప్ రెడీ చేసుకుందామండి. సో, స్వీట్ కార్న్ సూప్ రెడీ అయ్యేలోపు మనకి ఈ చికెన్ కబాబ్స్ కూడా కుక్ అయిపోతాయి. సో, చూడండి కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తుంది స్టార్టింగ్‌లో. కానీ కంగారు పడొద్దు. కొంచెం స్పూన్‌తో మూవ్ చేస్తే కదిలిపోతుందండి. చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ గ్రీస్ చేసుకుంటా ఉండాలండి. ఎందుకంటే కబాబ్స్‌కి ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వేయమన్నాను కదా అని ఎక్కువ వేయకూడదండి. ఒక్కొక్క స్పూన్ కొంచెం కొంచెం వేసుకుంటా యాడ్ చేసుకుంటా కుక్ చేసుకోవాలి. సో, ఎందుకంటే కబాబ్స్‌కి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. కాకపోతే కొంచెం కొంచెం గ్రీస్ చేసుకుంటా ఉండాలి. సో, చూడండి కాలాక ఎంత ఫ్రీగా రొటేట్ అయిపోయిందో. చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. సో, ఇది ఇలా వేగినట్టే ఉండాలండి. ఇంకెక్కువగా కాలితే మాడిపోయినట్టు అయిపోతుంది. సో, మరీ నల్లగా మార్చకుండా కొంచెం ఈ కలర్‌లో తీసుకోవాలండి. సో, ఇలా కాలిన తర్వాత 2 సైడ్‌లు కూడా ఇలా కాలుతది కదండీ! తర్వాత కొంచెం ఒక 2-3 టైమ్స్ అటు ఇటు రొటేట్ చేస్తా కాల్చుకోవాలండి. అలా కాల్చుకోవడం వల్ల మధ్యలో ఎక్కడైనా కొంచెం కుక్ అవ్వకపోయినా సరే కుక్ అవుతుంది. సో, ఫైనల్‌గా మన చికెన్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయండి సర్వ్ చేసుకోవడానికి. సో, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చాయో చూసారా? సో, ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల మంచి కలర్‌ఫుల్‌గా ఉంటాయండి. సో, ఇది టేస్ట్ ఎలా ఉందో ఫైనల్‌గా మా అత్తయ్య గారు వాళ్ళకి చూపించేస్తున్నాను. రండి వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉందో చూద్దురు గానీ. సో, చూడండి పైగా వాన పడుతుందండి. వాన పడుతుంటే వేడి వేడిగా సూప్ తాగుతా చికెన్ కబాబ్స్ తింటే ఎలా ఉంటుందో చెప్పండి మీరు? మా ఇంట్లో చికెన్ కబాబ్స్ అందరూ సూపర్ ఉన్నాయన్నారండి. సో, మీకు గనక నా చికెన్ కబాబ్స్ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.